నువ్వే శాశ్వతం కానప్పుడు నువ్వు సంపాదించే ఆస్తులు ఎలా శాశ్వతం అవుతాయి? మామూలుగా ఇన్స్పిరేషన్ సాంగ్స్ లేదంటే లైఫ్ గురించి గొప్ప ఫిలాసఫీ నింపి ఉండే సాంగ్స్ మన లిరిక్ రైటర్స్ రాయాలంటే డైరెక్టర్స్ కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయాల్సి వస్తుంది. అంటే ఐదర్ హీరో హీరోయిన్ జీవితంలో ఒక పెద్ద విషాదం జరిగితేనో, లేదంటే వాళ్ళు అనుకున్న దాంట్లో ఓడిపోయి గెలవడానికి ప్రయత్నించే సందర్భంలోనో అట్లాంటి ఫిలాసఫీ ఉన్నటువంటి పాటలు మనం వింటూ ఉంటాం. కానీ నాకు తెలిసి ఒకే ఒక రచయిత ఒక పబ్ సాంగ్ లో లైఫ్ కి సంబంధించినటువంటి బ్యూటిఫుల్ ఫిలాసఫీని రాయగలిగాడంటే ఆశ్చర్యమే. పబ్ లో ఏముంటుంది? అమ్మాయిలు, అబ్బాయిలు, మందు, డాన్స్, ఒక విచ్చలవిడి ఎంజాయ్మెంట్. అలాంటి సిచ్యువేషన్ లో ఒక పబ్ సాంగ్ రాయమంటే అందులో లైఫ్ కు సంబంధించినటువంటి ఫిలాసఫీని మొత్తం నింపేశారు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు. ఆ సాంగ్ ఏంటంటే 'ఖడ్గం' మూవీలో 'ముసుగు వేయొద్దు మనసు మీద' అని సాంగ్. మనందరికీ తెలుసు డిఎస్పి ఎంత ఎనర్జెటిక్ గా ఆ సాంగ్ క్రియేట్ చేశాడో. ఆ సాంగ్ లో సెకండ్ చరణం ఉంటుందండి. ఎలా ఉంటుందంటే ఆ చరణం వింటే చాలు నీకొక 10 పుస్తకాలు చదివినంత నాలెడ్జ్ వస్తుంది. జీవితం ఎలా బ్రతకాలో అది నేర్పిస్తుంది. ఆ లైన్స్ ఎలా ఉంటాయంటే, కొంతకాలం నేలకొచ్చాం అతిథులే ఉండి వెళ్ళక, కాస్త స్నేహం కాస్త సహనం పంచుకోవచ్చు హాయిగా, కోటలైనా కొండలైనా ఏవి స్థిరాస్తి కాదుగా. ఒక్కొక్క లైన్ నువ్వెవరో నేనెవరో ఈ క్షణాన కలిసి నడుద్దాం, సావాసం సంతోషం అందరిలో పంచి హాయిగా ఉందాం. మనం ఈ భూమి మీదకి వచ్చింది జీవితాంతం ఉండడానికి కాదు. వీఆర్ జస్ట్ గెస్ట్స్. మనం కేవలం అతిథులం మాత్రమే. కొంతకాలం ఉండి వెళ్ళిపోతాం. మరి ఈ జీవితం అంటేనే అదొక టెంపరరీ అయినప్పుడు, ఈ టెంపరరీ జీవితంలో కోటలైన కొండలైన ఏవి స్థిరాస్తి కాదుగా అంటే మన ఆలోచనలు మొత్తం ఎందుకు బాగా డబ్బు సంపాదించాలి, కోట్లు కోట్లు సంపాదించాలి, లేకపోతే ప్రాపర్టీలు సంపాదించాలనేటువంటి ఆ ఒక దానిలోనే వెళ్తున్నావు. నువ్వే శాశ్వతం కానప్పుడు నువ్వు సంపాదించే ఆస్తులు ఎలా శాశ్వతం అవుతాయి? సిరివెన్నెల గారి స్పెషాలిటీ అదే. మనం మాట్లాడుకునే పదాల్లో, మామూలు పదాల్లో అంత గొప్ప భావాల్ని పొందుపరచడం అంటే అది హీఈస్ ద ఓన్లీ వన్.